సత్యం చెప్పాల్సిందే. ఆర్థిక శాఖ కార్యదర్శికే శ్వేతపత్రం తయారీ పని అట. జగన్ ప్రభుత్వంలో కీలకంగా కేవీవి సత్యనారాయణ అడ్డదారుల్లో అప్పులు, కాక్కు సైతం అబద్ధాలు, ఆర్థికంపై త్వరలో కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం, దాన్ని తయారు చేయాల్సిన అధికారిగా అప్పటి తప్పులన్నీ ఒప్పుకోవాల్సిందే. దీంతో అడ్డకత్తెరలో కేవీవి సత్యనారాయణ సర్కార్ మారగానే ఎస్కేప్కి యత్నం అడ్డుకొని అదే శాఖలో కొనసాగిస్తున్న ప్రభుత్వం. సత్యం చెప్పాల్సిందట. ఈయన పేరు కేవీవి సత్యనారాయణ, జగన్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సెక్రటరీ అట. అసలు ఎక్కడ లేని భూప్రపంచంలో లేని అవకతవకలు చేసిండో అన్నింటినీ తప్పులన్నింటినీ ఒప్పుకోవాలి. ఇక ఒప్పుకొని ఈయనకు ఉరిశిక్ష చేసినట్టు ఆంధ్రజ్యోతి రాసింది. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, సెక్రటరీ ఫర్ ఫైనాన్స్, క్యాబినెట్ అప్రూవల్ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చేస్తారు. కానీ ఐఏఎస్ సొంతంగా ఏది పడితే చేసి లోన్లు తెచ్చి మాటకి వెళ్ళి లేడు. వీళ్ళు చెప్పేది ఏంది? అప్పులు చేశారు, అప్పులకు సంబంధించి దొంగ లెక్కలు చెప్పిండు అంటారు. అప్పులు చేసినా లెక్కలు చెప్పినా ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం క్యాబినెట్ ముఖ్యమంత్రి వాళ్ళ ఆమోదం మేరకే చెప్తారు. ఏది కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. అక్కడ చేసిన ప్రతి అవకతవకగానే ఆఫీసర్ బాధ్యత, అక్కడ ఉన్న ప్రభుత్వం బాధ్యత. ఒక ఆఫీసరు ఒక వ్యక్తి బాధ్యత ఉండదు. ఈయనట ఒప్పుకోవాలట, మొత్తం సత్యం చెప్పాల్సిందే అని అంటాడు. మరి ఆ సత్యం ఏంది అనేది చూద్దాం. సెకండ్ పేజీలో ఏందేనా, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని కాగును సైతం ఏమార్చారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం జగన్ చేతులు అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. దాన్ని తయారు చేయాల్సిన బాధ్యతను సత్యనారాయణకి అప్పగించింది. దీంతో ఆయన ఇప్పుడు సత్యం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ప్రభుత్వం మారగానే డిప్యుటేషన్ రద్దు చేసుకుని మాతృ సంస్థ రైల్వేస్కు వెళ్లే ప్రయత్నం చేయగా అడ్డుకొని కేవీవీని అదే శాఖలో కొనసాగిస్తుంది. దీంతో గత 5 ఏళ్లలో ఆర్థిక శాఖలో జరిగిన తప్పులను ఇప్పుడు ఆయన ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అప్పట్లోలా మాయ నివేదికలు ఇస్తానంటే కుదరదు. ఈ విషయం అందరికంటే ఎక్కువగా సత్యనారాయణకే తెలుసునని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తాయి. ఆయన రైల్వే శాఖ నుంచి 2017లో రాష్ట్రానికి డిప్యుటేషన్ పై ఇచ్చారు. అప్పటి నుంచి ఆర్థిక శాఖలోనే కొనసాగుతున్నారు. ఎప్పుడు వచ్చిండి ఆయన రైల్వే శాఖ నుంచి డిప్యుటేషన్లో? 2017 సంవత్సరంలో వచ్చిండు. అప్పటి నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగుతుండు. అసలు ఆయన తీసుకొచ్చింది ఎవరు డిప్యుటేషన్ పైన? చంద్రబాబు నాయుడు గారు. 2017 అంటే ఎవరు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. 2017లో ఏరి కోరి తెచ్చుకున్నాడు రైల్వేస్ నుంచి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైల్వేస్ నుంచి కేవీవి సత్యనారాయణని తీసుకొచ్చి ఆయన మంచి నైపుణ్యం ఉంది, ఆర్థిక శాఖకి ఏనే కావాలని చెప్పి అప్పటి నుంచి ఆర్థిక శాఖ ఆయన చేతిలో ఉంది. అంటే ఆయన మొత్తం 7 సంవత్సరాలు పనిచేస్తే 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పనిచేసిండు. అసలు ఆయన రావటానికి డిప్యుటేషన్ పైన రైల్వేస్ నుంచి రావడానికి నాంది ఇనిషియేటివ్ తీసుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్ట. కాబట్టి అంటే వార్త రాసేటప్పుడు సత్యం చెప్పాల్సింది, ఈ సత్యాన్ని తీసుకొచ్చింది, ఈ సత్యం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ నుంచి చెప్పాలా. ఈ సత్యం అనే వ్యక్తిని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే మరి ద్రోహం చేసిండు ఈ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తీసుకొస్తే ఆయన్నే ఉంచిండు జగన్మోహన్ రెడ్డి. తీసేయలే, ఇట్లా మాకు సహకరించలేదు, ఈయన పాత ప్రభుత్వంలో ఉండు కాబట్టి ఈయన్ని తెలుగుదేశం పార్టీ కండువా వేసి ఆయనకు ముద్ర వేసి అవుటు, ఈయన ఇన్ను అని పెట్టలే. ఈయన అవుటు గాలే, ఇన్ను గాలే, ఈయన పాతవుడే కంటిన్యూ అయ్యిండు. కాబట్టి ఇప్పుడు సత్యం ఏదైనా చెప్పినా కానీ అది చంద్రబాబు నాయుడు మేడకే చుట్టుకుంటుంది. ఎందుకంటే తీసుకొచ్చింది ఆయన ఏరి కోరి, మంచి ఆఫీసర్ అని. మళ్ళీ ఆయనతో చెప్పించినా, ఆయన నోటితో చెప్పించినా దీన్ని అసలు ఆయన పునాది ఎక్కడ పడ్డదంటే 2017లో చంద్రబాబు నాయుడు గారు రైల్వేస్ నుంచి తీసుకొచ్చుకున్నాడు. ఇది ఇందులో సత్యం చెప్పేది ఉండదు, మన్ను ఉండదు, ఈ శ్వేతపత్రాలతో అయ్యేది ఉండదు, పోయేది ఉండదు. ఇదంతా టైం వేస్టు, మైండ్ గేము. ఏదో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఏదో అద్భుతాలు ఏదో జరిగినాయి, జరగకూడనే జరిగినాయి. ఇక అదంతా రాష్ట్రం అంతా అప్పుల్లోకి పోయింది. ఇక ప్రజలంతా జైలుకు పోతారు, జనం అంతా జైలుకు పోతారు, జనం సొమ్ము అంతా ఎవరు వచ్చి క్యాప్చర్ చేస్తారు, తనఖాలు వేస్తారు అనే ఒక క్రియేషన్ తప్ప ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఏంది? ఆయన ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 కానీ, 50 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, 4 లక్షల ఉద్యోగాలు కానీ, పోలవరం కానీ, ఇది అమరావతి కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, ఇట్లా అత్యంత ప్రాధాన్యమైన అత్యంత అవసరమైన ఇవాళ రాష్ట్రానికి ఉంది. కేంద్రంలో కీలకమైన భూమికి పోషిస్తుండ్రు. ఇవన్నీ డిమాండ్ చేస్తారు, ప్రజలు అడుగుతారు. మిమ్మల్ని ఎన్నుకున్న దేనికి అవి తేండి అంటారు. అక్కడ తెచ్చే అవకాశం లేదు, ఆయన గట్టిగా మాట్లాడే అవకాశం లేదు. పరిపాలన ఏం చేతిలో ఉంది? ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఏం చేతిలో ఉంది. కానీ ఈయనకున్న బొక్కలు ఈయనకే ఉన్నాయి.
అడిగే సాహసం కానీ అడిగే ధైర్యం కానీ చేస్తారనేది ప్రజల్లో నమ్మకం, ఆయనకు నమ్మకం లేదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ శ్వేతపత్రాలు కానీ 7 రకాల శ్వేతపత్రాలట. ఏం చేయాలా శ్వేతపత్రాలు చూసి ప్రజలు? ఏం చేయాలా ప్రజలు శ్వేతపత్రాలు చూసి? ఇప్పుడు శ్వేతపత్రాలు చూసి ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు చేయాల్సిందేంది? ఓటు వేస్తారో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం ఏది కావాలన్నా అది ఎన్నుకుంటారు. ప్రభుత్వాన్ని మార్చారు, మీకు అధికారం ఇచ్చారు. మళ్ళీ మీరు అదే శ్వేతపత్రాలు చేసి ఆ శ్వేతపత్రాల వ్యవహారం నువ్వు విడుదల చేయకముందే ప్రజలకు తెలిసింది కాబట్టే కదా మిమ్మల్ని ఎన్నుకుంది. మీరు చెప్పిన మాటలు వినే కదా, మీరు చెప్పిన మాటలు నమ్మే కదా జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి ఉన్మాది, జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, ఆయన రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు, మేము వస్తే పునర్నిర్మాణం చేస్తామన్నందుకే కదా. మళ్ళీ మీరు చేసే శ్వేతపత్రంలో అదే ఉంటుంది. మళ్ళా విధ్వంసం, మళ్ళా సైకో, మళ్ళా ఉన్మాదం, మళ్ళా అప్పులు చేసిండు, మళ్ళా తనఖాలు పెట్టిండు, ఇవే కదా చెప్పేది. కొత్తగా ఏం చెప్తారు? ఇవన్నీ చెప్పితేనే కదా ప్రజలు నమ్మి మీకు ఓటేసింది. మళ్ళీ ఈ టైంపాస్ వ్యవహారాలు ఎందుకు? ఈ టైంపాస్ వ్యవహారాలు ఎందుకంటే డైవర్షన్ చేయటం. మీరు అన్న హామీల నుంచి డైవర్షన్ చేసి ప్రజల్ని 5 సంవత్సరాలు ఈ మహిమలో జగన్మోహన్ రెడ్డి ఏదో చేసిండు, అయిపోయింది, ఇక భూమి బద్దలైంది, భూకంపాలు వచ్చినాయి, ఇక మనం కోలుకోము, మనం పెద్ద బాయిలో పడ్డాం అని చెప్పడానికి తప్ప ఈ చెప్పే కదా వాటిని చెప్పే ఓట్లు వేసుకుంటారు. మళ్ళా కొత్తగా శ్వేతపత్రాలు, దానికి ఒక టైం వేస్ట్, దానికి ఒక సంవత్సర కాలం పాటు ఎపిసోడ్లు, ఇగో ఈ పత్రికలలో రాయటం, మనం చూడటం, వినటం. కాబట్టి దీంట్లో కడుపు నిండదు ప్రజలకి. కడుపు నిండేది మీరు ఇస్తానన్న హామీలు, మీరు చేస్తానన్న పనులు చేస్తే కడుపు నిండిద్ది. అవి చేయటానికి మీకు ఆడ లేదు వ్యవహారం. అది అయ్యేది కాదని తెలుసు. మీరు అడ్డగోలుగా హామీలు ఇచ్చారు, ఆ హామీల నుంచి తప్పుకునే పరిస్థితి లేదు, మోసం చేసినట్టు ముద్రపడదు. కాబట్టి ఏదో ఒక రకంగా టైం పాస్ చేసి గడిచిన 5 సంవత్సరాలకు ఇది జరిగింది, ఏదో జరిగిందని అభూత కల్పనలు మొత్తాన్ని ప్రజలను అయితే మెస్మరైజ్ చేసే ప్రయత్నం, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు. ఈ మైండ్ గేమ్ ఎన్ని రోజులు సాగదు.